Hi viewers, welcome to AS Media. ఏపీ సీఎం జగన్ చిన్నన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురవడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. 2019లో హత్య జరిగినా ఇప్పటి వరకు ఈ హత్య మిస్టరీ వీడలేదు. ఈ మర్డర్ ఎవరు చేశారనేది ఇప్పటికీ బయటపడలేదు. 3 ప్రత్యేక దర్యాప్తు బృందాలు, 2 సార్లు సిబిఐ బృందాలు విచారించినా వాస్తవాలు వెలుగులోకి రావడం లేదు. పలువురు పేర్లు తెరపైకి వచ్చినా ఎక్కడా కూడా క్లారిటీ రావడం లేదు. ఈ నేపథ్యంలో వివేక హత్య రాష్ట్రంలో పొలిటికల్ గా అగ్గి రాజేస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో వివేకానందరెడ్డికి రెండో వివాహం జరిగిందని వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన రెండో భార్య కుమారుడితో కలిసి ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇన్నాళ్ల పాటు తన తండ్రి హత్య కోసం ఆందోళనకు దిగిన ఆయన కూతురు సునీతారెడ్డికి ఈ వీడియో పెద్ద షాక్ ఇస్తోంది. ఇన్నాళ్ల పాటు తన తండ్రి రెండో వివాహం గురించి తనకు తెలియదని సునీత బుకాయించడం వెనుక అసలు రహస్యం ఏమిటనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ లో సునీత ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్నారట కదా, ఆమెతో ఆయనకు ఓ కుమారుడు కూడా ఉన్నాడట కదా, అందుకే మీ కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నాయట కదా అని ఓ మీడియా ప్రతినిధి ప్రస్తావించగా ఆమె తన 2 భుజాలు ఎగరేస్తూ ఐ డోంట్ నో అని తప్పించుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు, వివేకానంద చనిపోయిన తర్వాత ఆయన ఫోన్కు వచ్చిన ఓ మెసేజ్ కూడా అప్పట్లో హల్చల్ చేసింది. నీ కూతురు వల్ల మేము నష్టపోతున్నామని ఓ ముస్లిం మహిళ ఈ మెసేజ్లో మాట్లాడారు. కానీ వీటిపై ఎవరూ కూడా ఎలాంటి ఫోకస్ పెట్టలేదు, వీటిని ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు వైఎస్ వివేక వ్యవహారం ఒక్కసారిగా కూతురు సునీత మీదకు మళ్లింది. ఎందుకంటే వైఎస్ వివేకకు రెండో భార్య ఉండటంతో ఆస్తి తగాదాలు జరిగాయని తెలుస్తోంది. ఈ వ్యవహారాల్లో సునీత కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. వివేకానందరెడ్డి షమీం అనే ముస్లిం మహిళను వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు గతంలో విడుదల కాగా తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివేకానందరెడ్డి భార్య షమీం, కుమారుడు కలిసి ఆనందంగా గడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వివేకానందరెడ్డి ముస్లిం సంప్రదాయం ప్రకారం 2010లో షమీం అనే మహిళను వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ 2014లో ఓ కుమారుడు జన్మించాడు. అతనికి షెహన్షా అని పేరు పెట్టారు. వివేకానందరెడ్డి రెండో వివాహం వల్లనే కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నాయనేది స్పష్టమవుతోంది. దీంతో తన రెండో భార్య షమీంకు ఆస్తిలో వాటా ఇస్తానని, తన కుమారుడిని తన రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని వివేకానందరెడ్డి చెప్పారు. దీంతో వివేకానందరెడ్డి అల్లుడు, సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆస్తి తనకే దక్కాలని, రాజకీయ వారసత్వం కూడా తనకే దక్కాలని పట్టుబట్టారు. ఇప్పుడు వైఎస్ వివేక రెండో భార్య, కుమారుడు వీడియో బయటపడటంతో కూతురు, అల్లుడిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.